హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి వీడియో ఒకటి తీసుకొచ్చేసానండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసి ముందుగా వస్తాయి. ముందుగా వీడియోని చూసేద్దాము. చూడండి, షింక్ అనేది ఇలా బ్లాక్ అవ్వడం అందరిలలో జరుగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే దీంట్లో అన్నం మెతుకులు, పాల మీగడ ఇవన్నీ ఉండడం వల్ల అప్పుడప్పుడు అనుకోకుండా వెళ్ళిపోవడం వల్ల బ్లాక్ అవ్వడం కామన్. అయితే మనకి బ్లాక్ అవుతుందని మనకి ఎప్పుడు ఐడియా వస్తుందంటే వాటర్ అనేది స్లో అవుతూ ఉంటుందండి. వెళ్ళడం స్లోగా వెళ్తూ ఉంటే అప్పుడు మనం అబ్జర్వ్ చేసేసి ఇలాంటిది ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని వేసుకుంటే చాలా ఈజీగా వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకి ఎవరిని సహాయం లేకుండా చాలా క్లియర్ చేసేసుకోవచ్చు తొందరగా. అయితే ఇది డ్రెనెక్స్, ఇది ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్స్లో, షాప్స్లో అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 32 రూపీస్ అండి. అయితే ఈ పౌడర్ని యూజ్ చేసేటప్పుడు మనకి షింక్లో వాటర్ అనేది ఉండకూడదు. చూడండి, ఇలా మన అన్నం మెతుకులు అనేది పొరపాటున పడుతూ ఉంటాయి కదా. నేను మాత్రం ఇలా ఉంచుకొని ఇలా కూడా వేయకండి, ఎందుకంటే తొందరగా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ చూపించడానికని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇలా మాత్రం అన్నం మెతుకులు, పప్పు, అదేంటి మన పిండిలు ఇవి కూడా వేయకండి, ఎందుకంటే పిండిలు వేయడం వల్ల తొందరగా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇది వాడేటప్పుడు షింక్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి వాటర్ లేకుండా చూసుకోండి. ఇలా వాటర్ లేకుండా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పౌడర్ని యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఇలాగ నేను ఒక హాఫ్ దీంట్లో వేసేసాను. మీ దగ్గర వాష్ బేసిన్ ఉంటే వాష్ బేసిన్, వాటర్ ఫ్లో ఎక్కడ అవుతుందో ఆ హోల్స్ దగ్గర ఈ పౌడర్ని యూస్ చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీంట్లో వాటర్ వేయకుండా అలా వదిలేసేయండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను బాగా వర్క్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు బాత్రూంలో కూడా వేసుకుందాం. మీ దగ్గర వాష్ బేసిన్ ఉంటే వాష్ బేసిన్లో కూడా వేసుకోండి. మా ఇంట్లో వాష్ బేసిన్ లేకపోవడం వల్ల నేను ఇలా బాత్రూంలో కూడా వేస్తున్నాను. ఎందుకంటే బాత్రూంలో కూడా బాగా ఫ్లోట్ అవుతుంటుంది కదా వాటర్ అనేది. ఈ రెండు చోట్ల బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఈ రెండు చోట్ల ఒకసారి ట్రై చేసి చూడండి. పక్కా మీకు రిజల్ట్ తెలిస్తే మీరే నాకు కామెంట్ చేస్తారు, సిస్టర్ బాగా వర్క్ అయింది అని చెప్పి. అలాగే రెండు చోట్ల కూడా నేను పౌడర్ వేసి వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాను కదా. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా వెనకాల రాసి ఉంటుందండి. ప్రైస్ కూడా చూడండి, 32 రూపీస్ ఉంది కదా. ఇది చాలా బాగా వర్క్ అయిందండి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ అనేది ఈ విధంగా బాగా స్పీడ్గా వేసేసేయండి. ఇది టాయిలెట్స్లో మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి. చాలామంది టాయిలెట్స్లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు, కానీ టాయిలెట్స్లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే టాయిలెట్స్లో వాటర్ అనేది స్టోరేజ్ ఉంటుంది కదా. మీరు మీది పౌడర్ అనేది వేస్తే ఆ వాటర్ ఉండడం వల్ల పవర్ అనేది పనిచేయదనమాట. మన వాష్ బేసిన్స్లో కానీ వాష్రూమ్స్లో కానీ ఇలా సింక్లో కానీ మనమంతటా మనం ట్యాప్ ఇప్పితే కానీ వాటర్ రావు. కాబట్టి దీంట్లో బాగా వర్క్ అవుతుంది. టాయిలెట్స్లో మాత్రం వేయకండి, ఆ ప్యాకెట్ మీద కూడా ఉంటుంది టాయిలెట్స్లో యూజ్ చేయకండి అని. అందుకని చెప్తున్నాను. ఇలా బాగా ఫ్లో అయ్యేలాగా వాటర్ వదిలేస్తే నిజంగా బొద్దింకలు కానీ ఏమి కానీ రావండి. మనకి షింక్ బ్యాడ్ స్మెల్ రావడం వల్ల బొద్దింకలు కూడా వచ్చి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. ఇది మాత్రం ఒకసారి వాడి చూడండి, పక్కా రిజల్ట్ వస్తుందండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే బాత్రూమ్ను, టాయిలెట్స్ను కూడా ఎలా క్లీన్ చేసుకోవాలని ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను అనేది కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఒకసారి దాన్ని కూడా చూడండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.